ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పోలేపల్లి సుందర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరవేయడానికి ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులున్నారు. జై భారత్ అందరికీ. ఈరోజు మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకునే రోజు. ఆయన ఒక ఆదర్శం. ఒక ఉపాధ్యాయ వృత్తికే కాదు, దేశానికే ఒక తలమానికం. ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎంత గొప్పగా నిర్వర్తించారో అంతకంటే గొప్పగా కూడా ఒక ఉపాధ్యాయుడు దేశాన్ని నడపగలుగుతారనే ఒక ఆదర్శాన్ని ఇచ్చిన మహానుభావుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయనను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని ఆదర్శంగా తీసుకొని, టీచర్స్ అంటే సమాజాన్ని తయారు చేయడమే కాదు, సమాజంలో ఉన్న డాక్టరు, ఇంజనీర్స్ను తయారు చేయడమే కాకుండా ఒక దేశాన్ని సైతం ఒంటి చేత్తో ఒక ఉపాధ్యాయుడు నలపగలుగుతాడని ఒక సందేశాన్ని ప్రపంచాలకు ఇచ్చిన మహానుభావుడు. ఆయన జయంతిని ఈరోజు టీచర్స్ డేగా జరుపుకోవడం మనందరి అదృష్టం. A very happy Teachers Day. Today we are celebrating Teachers Day on behalf of birth anniversary of Sri Sarvepalli Radhakrishnan. This is a very auspicious day. Teachers are not only a part of any community, they are the builders of this society. So when we are teachers, we have to take the accountability of constructing a strong, great nation.